భారత మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ 136వ జన్మదినోత్సవాన్ని మండల కాంగ్రెస్ అధ్యక్షులు చిడిపి కుటుంబరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. బుట్టాయగూడెం ప్రధాన కూడలిలో గల నెహ్రూ విగ్రహానికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండి విజయభాస్కర్ పూలమాలలు వేసి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపథ్యంలో ఏలూరు జిల్లా ఉపాధ్యక్షులు రాజారత్నం, నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయభాస్కర్ మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులు నినాదంతో దేశ పురోగభివృద్ధికి తోడ్పడిన నాయకులు నెహ్రూ అని ఆయన సామ్యవాద భావాజలతో ప్రపంచ శాంతి దూతగా కీర్తి గడించారని పేర్కొన్నారు. రాజ్యాంగ పరిషత్కి అధ్యక్షత వహించి అంబేద్కర్ చే రాజ్యాన్ని రాయించి రాజ్యాంగ పరిపాలనను పాలించిన గొప్ప నాయకులని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఎస్టీసీల అధ్యక్షులు కంగాల శ్రీరామ్, క్రిస్టియన్ మైనార్టీ అధ్యక్షులు అమర్తల యేసుపాదం తదితరులు పాల్గొన్నారు. 136వ జయంతిని పురస్కరించుకుని ఇవాళ చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాం. ఆ మాటలతో పాటు అలాగే కొన్ని విషయాలు కూడా మనం గుర్తు చేసుకుందాం. కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి కూడా 1912 నుంచి కూడా ఆయన ప్రస్తావన మొదలైంది. అప్పటి నుంచి ఆయన ప్రస్తావన కాంగ్రెస్ పార్టీకి ఎంతో వెన్నుముకగా ఉండి ఎన్నో మార్లు అధ్యక్షతను వహించి అలాగే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఉద్యమాలలో పాల్గొని మన స్వాతంత్ర పోరాటం కోసం సుమారు 9 సార్లు జైలు చేసి సుదీర్ఘకాలంగా ఒకేసారి 3 సంవత్సరాలు జైలు చేసినటువంటి సందర్భం కూడా నెహ్రూ గారి యొక్క జీవితంలో ఉంది. అలానే కాంగ్రెస్ పార్టీకి ఆయన వెన్నుముకగా ఉండి ప్రతి ఉద్యమంలో ప్రధానమైనటువంటి పాత్రను పోషించి అలాగే మన దేశ మొట్టమొదటి ప్రధాని కూడా నెహ్రూ గాంధీ గారు ఆ పాత్రను మొట్టమొదటి ప్రధాని కూడా మన నెహ్రూ గారు. అలాగే బాలల విషయంలో కూడా ఈనాటి బాలలే రేపటి పౌరులు అనేటువంటి చందంగా చిన్నపిల్లలంటే ఆయన ఎక్కువగా ప్రేమిస్తూ ప్రతి ఒక్క కార్యక్రమంలోని కూడా చిన్నపిల్లలను బాలలను ఎక్కువగా చేర్చుకుని ఆయన ప్రోత్సహిస్తూ ఆయన ఎంతో మంచి తన గొప్పతనాన్ని తన ఔన్నత్యాన్ని చాటుకున్నటువంటి మహానుభావుడు మన నెహ్రూ గాంధీ. అలాగే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ కూడా నెహ్రూ గాంధీ గారి యొక్క విషయంలో ఆయన చేసినటువంటి త్యాగాలను దృష్టిలో పెట్టుకుని 136వ జయంతి సందర్భంగా పోలవరం నియోజకవర్గంలోని బుట్టాయగూడెం మండల అధ్యక్షులు చిడిపి కుటుంబరావు గారి ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బండి విజయభాస్కర్ గారు అలాగే తదితర జిల్లా అధ్యక్ష సీనియర్ కాంగ్రెస్ నాయకులైనటువంటి వారి సమక్షంలో మరి ఈనాడు జయంతిని జరుపుకోవటం చాలా శుభ సందర్భం అని చెప్పేసి సందర్భంగా మనవి చేస్తూ నెహ్రూ గారి యొక్క జీవిత చరిత్రలో ఈ దేశానికి మరి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి మరి పాత్రలో నెహ్రూ గారి యొక్క తండ్రి తాతల నాటి నుంచి కూడా మరి పోరాటం చేస్తూ నెహ్రూ గారి హయాంలో ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి ఘన చరిత్ర కలిగినటువంటి కుటుంబం నెహ్రూ గారి కుటుంబం అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాం. అదేవిధంగా మరి ఈ దేశానికి మరి నేటి బాలలే మరి రేపటి పౌరులు అని చెప్పేసి మరి ఆనాడు నెహ్రూ గారు పలికినటువంటి వాక్కుని మరి ఈనాడు మరి ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి కొన్ని దేశ శక్తులు మరి ఈనాటి బాలలే రేపటి పౌరులు అనే దానికి విరుద్ధంగా మరి ఈ భారతదేశ చరిత్ర మరి మార్చేయటం జరుగుతుందని ఆనాడు మరి ఈ భారతదేశాన్ని పరిపాలించడానికి సంబంధించినటువంటి ఒక రాజ్యాంగ రచయితని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని మరి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నిక చేసి ఈ దేశాన్ని ఏ విధంగా పరిపాలించాలో మీరు రచించాలని చెప్పేసి ఆయన ఈ రచనా కార్యక్రమానికి మరి అధ్యక్షుడిగా చేసి ఈ భారతదేశానికి ఒక మంచి రాజ్యాంగాన్ని రాయించినటువంటి చరిత్ర కలిగినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఆ కాంగ్రెస్ పార్టీకి మరి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ దేశంలో ఉన్న ప్రధానమైనటువంటి కుటుంబం ఏదైతే ఉందో అది నెహ్రూ గారి యొక్క కుటుంబమేనని నెహ్రూ గారి యొక్క కుటుంబం మరి ఈ దేశం కోసం పోరాటాలు చేసింది, ఈ దేశం కోసం జైలు పాలైంది, ఈ దేశం కోసం మరి వాళ్ళ యొక్క ఆస్తులను కూడా మరి దానం చేసినటువంటి చరిత్ర కలిగినటువంటి కుటుంబం నెహ్రూ గారి యొక్క కుటుంబం అని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తూ మరి నెహ్రూ గారు కన్న కలలన్నింటినీ కూడా